गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम शांति शांति शांति। ప్రతి ఆదివారం సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభమయ్యేటటువంటి భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమంలో భాగంగా ఋగ్వేద మంత్రాధ్యయనం మనం చేస్తున్నాం. ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, హార్దిక స్వాగతం. ఈ ఆదివారం ఋగ్వేదంలో ద్వితీయ మండలంలో తృతీయ అనువాకం నాలుగవ అధ్యాయం, అందులో గృత్స్నమద మహర్షి యొక్క కుమారుడు కూర్ముడు అనేటటువంటి మహానుభావుడు గృత్స్నమద అనే మహర్షి కొన్ని సూక్తాలను దర్శించాడు, మంత్ర సముదాయాల్ని. అది ఇంతకుముందు చెప్పుకున్నాం. తర్వాత ఆయన యొక్క కుమారుడు కూర్ముడు అనేటటువంటి మహర్షి దర్శించిన పవన మంత్రం, పావక మంత్రం, పవన మంత్రం, అటువంటి పవమాన మంత్రం. ఆ పవమానుడి యొక్క వాయుదేవుడి యొక్క మంత్రాలను గురించి వాయుదేవుడిని కూర్ముడనే మహర్షి దర్శించినటువంటి ఆ మంత్ర వర్ణన ఇక్కడ చేస్తున్నారు. ఏ విధంగా అయితే ప్రాణవాయువు మన శరీరాన్ని నిలబెడుతోందో, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందో, శక్తి కేంద్రాలను ఉద్బుద్ధం చేస్తుందో, ఆ విషయాలని కూడా ఇక్కడ మంత్రాల్లో దర్శించారు. ప్రారంభంలో మనం మామూలుగా వేదమాతను, ప్రణవ నాదాన్ని ఒకసారి స్తుతించి సూక్త అధ్యయనంలోకి వెళ్ళిపోదాం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. పంచభూతాల్లో పృథివీ, తేజో, వాయురు, ఆకాశాలు, అందులో ప్రారంభంలో మనకి ఆకాశం కనిపిస్తుంది. ఈ వర్ణనను ఇంతకుముందు మత్స్య మహాపురాణంలో కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 9:30 నుంచి వచ్చేటటువంటి కార్యక్రమంలోను, అలాగే రాత్రి 7-7:30 వచ్చే ఆ మత్స్యపురాణ కార్యక్రమంలో కూడా మనం చెప్పుకున్న విషయం. ఇక్కడ ఈ మంత్రాల్లో విద్యారణ్య స్వాముల వారు చాలా విశేషమైన ప్రక్రియ చెప్పారు. కొండలని శక్తిని ఏ విధంగా జాగృతం చేస్తారు ప్రాణవాయువు ద్వారా అనే విషయాన్ని ఇక్కడ వ్యాఖ్యానంలో వారు చెప్పారు.
మానవుడు శరీరం అనే సాధనంతో ధర్మార్థాలను సాధించాలి. చతుర్విధ పురుషార్థంలో ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మపూర్వకమైన అర్థం, ధర్మపూర్వకమైన కామం మోక్షానికి దారితీస్తుంది. కనుక ధర్మపూర్వకంగా తనకు కావలసిన జీవిత ప్రయోజనాన్ని సాధించడం, తను జీవించడానికి కావలసిన కోరికలను సాధించడం, ఇది చేసినప్పుడు తప్పకుండా ఆ వ్యక్తి మోక్షం పొందుతాడు. పునర్జన్మ ఉండదు, జన్మరాహిత్య స్థితికి వెడతాడు. అటువంటి స్థితి రావాలంటే మన శరీరంలో ఉన్నటువంటి మూలాధార స్థానంలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తిని ఉద్బుద్ధం చేసి, జాగృతం చేసి, ఒక్కొక్క శక్తి కేంద్రాన్ని పవిత్రం చేసుకుంటూ, ఉత్తేజితం చేసుకుంటూ, దాన్ని జీవాత్మ వరకు తీసుకొచ్చి, అంటే ఆజ్ఞాచక్రం వరకు తీసుకొచ్చి, అక్కడి నుంచి సహస్రార చక్రంలో లయం చేయడం అనేది గొప్ప విశేషం. పతంజలి మహర్షి యోగ సూత్రాల్లో చెప్పింది కూడా అదే. అటువంటి ఉత్తమ స్థితి మనం పొందాలంటే ఇక్కడ 28వ సూక్తం నుంచి 30వ సూక్తం వరకు కూడా గృత్సనమద పుత్రుడైనటువంటి కూర్ముడనే మహర్షి దర్శించిన మంత్రాల యొక్క ఆ మంత్ర సముదాయములు, ఆ సూక్తముల యొక్క అంతరార్థం మనం తెలుసుకుందాం. మన శరీరంలో పంచ ప్రాణాలు మన శరీరాన్ని నిలబెడుతున్నాయి. ఈ పంచ ప్రాణాలు కూడా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క పేరుతో ఉంటుంది. ఒకే వ్యక్తి కుటుంబంలో తండ్రిగాను పిలువబడుతుంటాడు, తన తల్లిదండ్రుల చేత కుమారుడిగా పిలువబడుతుంటాడు, భార్య చేత భర్తగా పిలువబడుతుంటాడు, చెల్లెల చేత అన్నగారిగా పిలువబడుతుంటాడు, తమ్ముళ్ళ చేత అన్నగారిగా పిలువబడుతుంటాడు, సేవకుల చేత యజమానిగా పిలువబడుతుంటాడు. తను ఎవరికి సేవ చేస్తుంటాడో ఆ భగవంతుడికి సేవకుడిగా పిలువబడుతుంటాడు. ఒకే వ్యక్తి తన యొక్క బాధ్యత నిర్వహణలో భేదాలు కల్పించుకుని ఒక్కొక్క పేరుతో ఎలా పిలువబడుతుంటాడో, అన్నీ అతనికి ఎలా చెందుతాయో, అలాగే భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి యొక్క వైశిష్ట్యం. ఇది మొదటి నుంచి మనం చెప్పుకుంటున్న సూత్రమే. ఇక్కడ కూడా మన భిన్నత్వంలో ఏకత్వమే చూడాలి. శరీరాన్ని నిలబెడుతూ శరీరానికి చైతన్యాన్ని కల్పించేటటువంటి ఆ ప్రాణవాయువు శరీరంలో 5 స్థానాల్లో 5 రకాలుగా పిలువబడుతోంది. అది ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఉండి ఏ ప్రక్రియ నిర్వహిస్తుంది మనకి ఇక్కడ మంత్రాల్లో చెప్తున్నారు. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ. ఇది ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం. పతంజలి చెప్పినటువంటిది ఆ వ్యాఖ్యాన విషయాన్ని ఇక్కడ చెప్పారు. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ. మనం నాసికారంధ్రాల ద్వారా పీల్చేటటువంటి ప్రాణవాయువు, స్వచ్ఛమైన వాయువు హృదయస్థానంలో చేరుతుంది. హృదయస్థానంలో చేరినప్పుడు దాన్ని ప్రాణవాయువు అంటారు. ఆ హృదయస్థానంలో చేరినటువంటి ప్రాణవాయువు తన యొక్క ప్రక్రియలను రకరకాలుగా నిర్వహిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధీకరించటం, ఉచ్ఛ్వాస ద్వారా తీసుకున్న ప్రాణవాయువును శరీరానికి అంతటికి పంపటం, అందులో కలుషితమైన పదార్థాలను తీసుకుని ఈ ప్రాణవాయువు ఉదజని అనే ప్రాణవాయువు మళ్ళీ నిశ్వాస స్థితిలో కలుషితమైన వాయువుగా బయటికి రావటం. ఇది ఈ ప్రక్రియకి కారణం హృది ప్రాణ. హృదయస్థానంలో తన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ప్రాణశక్తి.
మనం ఇంకాస్త కిందకు వెళితే మలమూత్రాది విసర్జకావయవ స్థితిగతుల్ని నిర్వహించేది అపానవాయువు. హృది ప్రాణో గుదేపాన. మలమూత్ర విసర్జకావయవ ప్రదేశాన్ని ముఖ్యంగా మల విసర్జన ప్రదేశాన్ని గుదస్థానం అంటారు. అక్కడ ఉంటుంది అపానవాయువు. అక్కడ ఉండి మలమూత్ర విసర్జనకు తన ప్రేరణను కలుగజేస్తుంది. అది అక్కడ చేసే బాధ్యత. తరువాత సమానో నాభి సంస్థిత. సమానం అనే పేరు గల వాయువు, సమానం అనే ఆ పేరుతో పిలువబడేటటువంటి ఆ వాయువు నాభి సంస్థిత. నాభి స్థానంలో, మనం బొడ్డు అంటుంటాం తెలుగులో, నాభి స్థానంలో ఉంటుంది. అక్కడ ఉండి అది చేసే పని ఏంటంటే జీర్ణ ప్రక్రియకు దోహదం చేసే జఠరాగ్నిని ప్రజ్వలింపజేస్తుంది. ఆహారాన్ని జీర్ణింపజేసే ప్రక్రియను నిర్వహింపజేస్తూ ఉంటుంది. జఠరాగ్నికి చోదకంగా ఉంటుంది. ఇప్పటికి 3 అయ్యాయి. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత. తర్వాత 4వ వాయువు ఉదాన కంఠదేశస్థో. ఆ ఉదాన అనే వాయువు కంఠస్థానంలో ఉంటుంది. ఈ కంఠస్థానంలో ఉన్నటువంటి ఉదాన వాయువు ఇక్కడి నుంచి జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి అన్ని పనులు కూడా నిర్వహిస్తుంటుంది. చూసే శక్తి, వినే శక్తి, పసిగట్టే శక్తి, మాట్లాడే శక్తి అన్నిటినీ ఇచ్చేది ఉదాన కంఠదేశస్థ. ఉదాన కంఠదేశస్థ. ఈ కంఠభాగంలో ఉండి ఈ ప్రక్రియని నడిపిస్తూ ఉండేటువంటి వాయువు ఉదానం. ఇంకా 5వది వ్యాన సర్వశరీరగ. ఈ వ్యానం అనేది సర్వశరీరగ, ఆపాదమస్తకం సంచరిస్తుంటుంది. ఇది పాదాల దగ్గర నుంచి శిఖ పర్యంతం, నఖశిఖ పర్యంతం. నఖ అంటే గోళ్ళు, పాదాల దగ్గర గోళ్ళు, శిఖ అంటే జుట్టు, నఖ శిఖ పర్యంతం ఈ సంచరిస్తూ అన్ని వాయువులు వాటి పనులు సరిగా నిర్వర్తిస్తున్నాయా లేదా అని చూస్తుంటుంది, పర్యవేక్షిస్తుంటుంది. ఒకవేళ అవి చేయలేని స్థితిలో ఉంటే ఇది వాటికి ప్రోత్సాహం కలుగజేస్తుంది, ప్రేరణ కలుగజేస్తుంది. అటువంటిది. అలాంటి శక్తి కలిగినటువంటి ఈ 5 వాయువులు కూడా మన శరీరంలో షట్చక్రాలను కూడా నియంత్రిస్తున్నాయి. మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. ఈ షట్చక్రాలని మూలాధారం దగ్గర, అంటే మల విసర్జక స్థానం, మలమూత్ర విసర్జక స్థానం దగ్గర మూలాధారం ఉంటుంది. ఈ మూలాధార చక్రాన్ని గురించి వ్యాఖ్యానులు ఏం చెప్పారంటే, ఈ మూలాధార చక్రం పృథివీతత్వం. పంచభూతాల్లో పృథివీ, తేజో, వాయు, ఆకాశాలు ఉన్నాయి కదండి. ఆ 5 తత్వాలు ఇక్కడ చక్రాల్లో ఉన్నాయి. మూలాధారం పృథివీతత్వం. ఇది ఎరుపు రంగులో ఉంటుందిట. ఈ చక్రం సరిగ్గా మల విసర్జక స్థానం నుంచి 2 అంగుళాల పైన ఉంటుంది. మూత్ర విసర్జకావయవానికి, మల విసర్జకావయవానికి మధ్యలో ఉంటుంది ఇది. దీని తత్వం భూతత్వం, పృథివీతత్వం. దీనికి అధిపతి గణాధిపతి. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. చక్రం అంటే శక్తి కేంద్రం. దీని తర్వాత 2వ చక్రం వస్తుంది, స్వాధిష్టాన చక్రం. ఇది స్వాధిష్టాన చక్రం జలతత్వం. ఇది మూత్ర విసర్జన తర్వాత ద్రవ పదార్థాలని సక్రమంగా అక్కడ పంపించడం, ఇలాంటి ప్రక్రియను చేస్తుంటుంది స్వాధిష్టాన చక్రం అనే శక్తి కేంద్రం. ఇది నారింజ రంగులో ఉంటుంది. మూలాధార చక్రానికి 2 అంగుళాల పైన ఉంటుంది. పొత్తికడుపు దగ్గర ఉంటుంది. పొత్తికడుపు కింద. ఈ చక్రం యొక్క స్థానం జలం, తత్వం జలం. దీనికి అధిపతి బ్రహ్మదేవుడు. ఈ విధంగా ఎంతో విశేషాన్ని ఇచ్చారు ఇక్కడ. తర్వాత మనకి 3వ చక్రం వస్తుందండి. దీన్ని మణిపూరకం అంటారు. మణిపూరక చక్రం. ఈ శక్తి కేంద్రం పసుపు రంగులో ఉంటుంది. పసుపులో అగ్ని తేజస్సు ఉంటుంది. పసుపు
సామాన్యంగా శరీరంలో ఉష్ణోగ్రత చల్లబడినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే, తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఆయుర్వేద వైద్యులు ఏం చేస్తారంటే కొంచెం పసుపు తీసుకొచ్చి అరికాళ్లకు అరిపాదాలకు ఆ పసుపు తడి చేసి బాగా రాపిడి చేస్తారు. ఆ రాపిడి చేసినప్పుడు మామూలుగానే రాపిడి చేస్తే ఉష్ణత్వం వస్తుంది, పసుపు కలవటం వల్ల ఇంకాస్త తొందరగా విష్ణుశక్తి వస్తుంది, శరీరం అంతా ఉష్ణోగ్రత సమాన స్థితికి వస్తుంది. అది పసుపు అగ్నితత్వం. ఇక్కడ అది పసుపు రంగులో ఉంటుంది ఈ మణిపూరక చక్రం. దీని స్థానం నాభిస్థానం, నాభిస్థానంలో ఉంటుంది ఇది. దీని తత్వం అగ్ని. పృథివీ అప్ తేజస్ వరుసగా వస్తున్నాయి చూడండి. పృథివీ మూలాధారం, స్వాధిష్టానం అప్ అంటే నీరు, తర్వాత తేజస్ మణిపూరక చక్రం. దీనికి అధిపతి విష్ణుమూర్తి. తర్వాత దానిపైన ఉన్నటువంటిది అనాహత చక్రం, సరిగ్గా హృదయ స్థానంలో ఉంటుంది, గుండె కొట్టుకునేటటువంటి ఆ గుండె స్థానంలో ఉంటుంది ఈ అనాహత చక్రం. ఈ అనాహత చక్రం ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అనాహత చక్రం, అనాహత అంటే దేని చేతను కూడా కొట్టబడకుండా ప్రక్కటెముకల లోపల ఉండి పటిష్టంగా సురక్షిత చేయబడినటువంటిది. ఆహత అంటే కొట్టబట్టడం, అనాహత అంటే కొట్టబడనిది, దేని ఒత్తిడి కలగనిది. అటువంటి ఈ చక్రం హృదయ స్థానానికి సమీపంలో ఉంటుంది. వాయుతత్వం, ఇది వాయుతత్వం. పృథివీ తేజో వాయు, 4 తత్వాలు వచ్చాయి. వాయుతత్వం. దీనికి అధిపతి రుద్రుడు, పరమేశ్వరుడు. ఇంకా దీని తర్వాత మనకి విశుద్ధి చక్రం వస్తుందండి. విశుద్ధి చక్రం నీలం రంగులో ఉంటుంది. విశుద్ధి చక్రం నీలం రంగులో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రం అనే శక్తి కేంద్రం సరిగ్గా కంఠస్థానంలో ఉంటుంది. ఎక్కడైతే ఇందాక ఉదాన వాయువు అని చెప్పుకున్నామో ఆ ప్రాణవాయువు ఉన్న చోట అనాహత చక్రం ఉంది. అపానవాయువు ఉన్న చోట, ఆ ప్రసరించే చోట మూలాధారం స్వాధిష్టానం ఉంది. సమాన వాయువు మణిపూరక చక్రం దగ్గర ఉంది. ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క వాయువు స్థితం ఉంది. అంటే ఆ చక్రాన్ని, ఆ శక్తి కేంద్రాన్ని ఉద్బుద్ధం చేస్తూ ఈ వాయువు ప్రసరిస్తుంటుంది. ఇంకా మనకి విశుద్ధి చక్రం చేసే పని ఏంటంటే, ఇది కంఠస్థానంలో ఉంటుంది, ఇది నీలం రంగులో ఉంటుంది. దీని తత్వం ఆకాశతత్వం. ఆకాశతత్వం, గగనం గగనాకారం. ఆకాశంతో సమానం ఏది లేదండి. ఆకాశం ఆకాశంతోనే సమానం, దానికి మరో పోలిక లేదు. దీనికి అధిపతి ఈశ్వరుడు. రుద్రుడు వేరు, ఈశ్వరుడు వేరు. ఈశ్వరుడు. ఇక్కడ ఉండేటటువంటి వాయువు ఉదానం. ఉదాన కంఠదేశస్థ. ఇక్కడ ఉండే చక్రం విశుద్ధి చక్రం. ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది సృష్టి క్రమం. పురుష సూక్తంలో చెప్పింది కూడా అదే కదండి. ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ. ఆ క్రమంలోనే వచ్చాం ఇప్పుడు. ఆ పృథివీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ విధంగా ఆకాశ స్థానానికి వచ్చింది. దీనికి అధిపతి ఈశ్వరుడు. ఈ విశుద్ధి చక్రంతో, విశుద్ధి చక్రం దగ్గరే దీన్నే ఆజ్ఞాచక్రం అంటారు. ఈ విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంది. ఇది గగనస్థలం, గగనస్థానం. దీనికి తత్వం గగనతత్వం, ఆకాశతత్వం. అధిపతి ఈశ్వరుడు. దీనికి పైన ఉందండి భృకుటి. భృకుటి అంటే కనుబొమ్మలు. భ్రు అంటే కనుబొమ్మలు. సంస్కృతంలో భ్రు అంటారు, తెలుగులో కనుబొమ్మలు అంటారు. ఈ కనుబొమ్మల మధ్య భాగం మనం ఎక్కడైతే విభూతి, కుంకుమ, చందనం ధరిస్తామో అది ఆజ్ఞాచక్ర స్థానం. చాలా విశేషమైన స్థానం ఉంటుంది ఆజ్ఞాచక్రం. జీవాత్మ స్థానం ఇది. జీవాత్మ స్థానం. దీనికి, ఈ జీవాత్మ స్థానానికి ఆధారం ఆజ్ఞాశక్తి, ఆజ్ఞాచక్రం అనే శక్తి కేంద్రం. ఇది లేత నీలి రంగులో ఉంటుంది. భృకుటి లోపల ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పీనియల్ గ్లాండ్ అంటారు. PENIAL, పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ అనేటటువంటిది దాని ఇంగ్లీష్లో అలా పేరు పెట్టుకున్నారు. అది ఆజ్ఞలను జారీ చేస్తుంటుంది శరీర అవయవాలన్నిటికీ కూడా. సదా ప్రధానమైనది. మొత్తం కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, నాడీ కేంద్రాలన్నీ కూడా దీని అదుపులో ఉంటుంటాయి, ఆజ్ఞాచక్రం అదుపులో. అటువంటి ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. దీనికి అధిపతి సదాశివుడు. సదాశివుడు. దీని తత్వం మనస్సు. అది గుర్తుపెట్టుకోవాలి. సంకల్ప వికల్పాలకు ఆధారమైనటువంటి మనస్సు ఆజ్ఞాచక్రాన్ని బట్టి నడుస్తుంటుంది. ఇంకా 6 చక్రాలు అయ్యాయి. 7వ చక్రం సహస్రారం.
సరిగ్గా బ్రహ్మరంధ్ర స్థానం అంటారు. ఈ బ్రహ్మరంధ్రం అని దేనికన్నారంటే, బ్రహ్మదేవుడు మాతృగర్భంలో ఉన్న శిశువుకి ఆ రంధ్రంలోంచి పంపిస్తాట చైతన్యాన్ని. అది బ్రహ్మరంధ్రం. ఈ బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నదే సహస్రార చక్రం. 1000 దళాలతో ఉండేటటువంటిది. ఊదా రంగులో ఉంటుంది చక్రం. ఊదా రంగులో ఉన్న ఈ శక్తి కేంద్రం పరమాత్మ తత్వం. ఇది జీవాత్మ మనస్తత్వం. ఇక్కడ పరమాత్మ బుద్ధి. మనస్సుకు బుద్ధికి తేడా ఉందండి. మనస్సుకు కోరికలు, వచ్చిన కోరికలన్నీ వాటికి విచక్షణ జ్ఞానం ఉండదు. ఒక్కోసారి మంచి కోరికలు రావచ్చు, చెడ్డ కోరికలు రావచ్చు, ఏవైనా వస్తుండొచ్చు. అది ఆజ్ఞను జారీ చేయడం వరకే. కానీ విచక్షణా జ్ఞానం కలిగినటువంటి బుద్ధికి విచక్షణా జ్ఞానం ఉంది. మంచి చెడును నిర్ణయించుకుని మంచిని మాత్రమే స్వీకరిస్తుంది. ఆత్మ ప్రబోధం అంటుంటాం. బుద్ధి ఎప్పటికప్పుడు చెబుతుంటుంది, ఇదిగో నీకు చెడ్డ సంకల్పం వచ్చింది, ఇది మంచిది కాదు, మంచి సంకల్పం తీసుకో, ఈ మంచి పని చేయి, చెడ్డ పని చేయకు, దీనివల్ల నీకు ప్రమాదం వస్తుంది అని ఎప్పటికప్పుడు అది అంతర్వాణి అని కూడా అంటుంటాం. అది బుద్ధి. ఈ బుద్ధి సహస్రార అధీనంలో ఉంటుంది. అది బుద్ధితత్వం. మస్తిష్కంలో బ్రహ్మరంధ్రం పైన దివ్యాత్మ శక్తులన్నింటికీ కేంద్రం ఇది. ఆ పరమాత్మ, ఆ అన్నిటికీ అధిపతి మహత్తు. దీనికి అధిపతి పరమాత్మ. దీని తత్వం బుద్ధి. ఈ విధంగా ది కాస్మిక్ ఎనర్జీ డిస్ట్రిబ్యూటింగ్ సెంటర్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఫ్రమ్ ది ఎయిర్ దట్ వీ బ్రీత్. దీన్ని ఆంగ్లంలో మనం చెప్పుకుంటే అందరూ వాడే పరిభాష ఇది. కాస్మిక్ ఎనర్జీ డిస్ట్రిబ్యూటింగ్ ది సెంటర్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఫ్రమ్ ది ఎయిర్ దట్ వీ బ్రీత్. మనం తీసుకునే ప్రాణవాయువును వరుసగా హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థో వ్యాన సర్వశరీరగ అనేటటువంటి పంచతత్వాత్మక వాయుతత్వాల ద్వారా వరుసగా మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ ఈ చక్రాలన్నింటినీ ఉద్బుద్ధం చేస్తూ సహస్రార చక్రానికి లోబడి పనిచేస్తుంటుంది. సహస్రార చక్రం పరమాత్మతత్వం. అటువంటి విశేషమైనటువంటి అంశాలన్నీ కూడా మనకు ఈ 28-30 వరకు కూడా ఈ మంత్రాల్లో ఇచ్చారు. చాలా విశేషమైనటువంటి ఇది. ఇంకో విశేషం ఏంటంటే, ఇక్కడ వ్యాఖ్యాతలు చెప్పారు, పతంజలి చెప్పినటువంటి ప్రాణాయామం ద్వారా చక్రాలను ఉద్బుద్ధం చేసుకోవాలి. ప్రాణాయామం అంటే ఏంటండి? ప్రాణ ఆయామము, ప్రాణశక్తిని నియమించటం. యాంత్రికంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని సంకల్పితం చేసుకుని మన ఇచ్ఛానుసారంగా సుమారుగా ఒక 6 సెకండ్ల పాటు, 6-8 సెకండ్ల పాటు ఉచ్ఛ్వాస, కుంభకంలో ఒక 8 సెకండ్లు, 6-8 సెకండ్లు, నిశ్వాసంలో మళ్ళీ ఒక 8 సెకండ్లు సమయం తీసుకుంటూ చివర శూన్యకంలో అంటే గాలి పూర్తిగా విడిచిపెట్టినప్పుడు కనీసం ఒక 4-5 సెకండ్ల పాటు గాలి పూర్తిగా విడిచి శూన్యకంలో ఉండాలి. ఈ విధంగా శూన్యకం, పూరకం, కుంభకం, రేచకం ఈ ప్రాణాయామ ఆవృత్తిని బట్టి జాగ్రత్తగా చేసుకుంటూ పోతే ఈ చక్రాలన్నీ కూడా, శక్తి కేంద్రాలన్నీ కూడా ఉద్బుద్ధం అవుతాయి. శరీరానికి అనారోగ్యం అనేది కలగదు. మానసికంగా, శారీరకంగా స్వస్థత కలుగుతుంది అని ఇక్కడ మంత్రాల్లో మనకి చెప్పారు. తరువాత మనకు యథాప్రకారంగా సంస్కృత భాష గురించి ఒక్క నిమిషం చెప్పుకుని పూర్తి చేద్దాం. దివ్యాం భవ్యాం సుబోధాం చ జననీం బహుభాషాణాం వందే గీర్వాణ దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. దివ్యమైనది, భవ్యమైనది సంస్కృత భాష. సుబోధమైనటువంటి అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు అనేకం ఇచ్చేటటువంటిది. అటువంటి ఆ భాష అన్ని భాషలకు తల్లి, అన్ని భాషలకు మాతృక సంస్కృత భాష. ఈ మిగతా భాషలన్నీ కూడా పుత్రికలు. మాతృకలు ఏంటంటే పుత్రికలు రావు కనుక ఆ పుత్రికలకు మాతృక ఏంటంటే సంస్కృత భాషకు. ఆ సంస్కృత భాష అనే సరస్వతికి నమస్కారం చేస్తూ, ఇంతకుముందు చెప్పాను, మనం దూరవాణిలో కానీ చరవాణిలో కానీ మాట్లాడేటప్పుడు సంస్కృత భాష అభ్యాసం చేసేవాళ్ళు అటు భగవంతుడిని స్మరించినట్టు అవుతుంది. హరి ఓం అనడం అలవాటు చేసుకోవాలి. హరి ఓం
హలో బదులు హరి ఓం. ఇది ఆచరణలో చేస్తే చాలా మంచిది, అలవాటు అవుతుంది. తర్వాత సుప్రభాతం, శుభోదయం, నమస్తే, నమస్కార, స్వాగతం, హార్దిక స్వాగతం, అలాగే శుభ మధ్యాహ్నం, శుభ సాయంత్రం, శుభరాత్రి, ధన్యవాద, స్వస్తి. మనం ఇంగ్లీష్లో బై చెప్తుంటారు పెదలు, అలవాటైపోయి బై బై అని చెప్తుంటారు. ఆ బై అనేది సంస్కృతంలో స్వస్తి చెప్తారు. స్వస్తి వాచనం అంటే స్వస్తి శుభము కలుగాక వెళ్ళొస్తామని చెప్పడం స్వస్తి. అలాగే ధన్యవాద, క్షమ్యతాం క్షమించండి, కృపయా దయచేసి, చింతామాస్తు పర్వాలేదు, అలాగే పునర్మిలామహ మళ్ళీ కలుద్దాం, పునర్మిలామహ భానువాసరే సాయం సమయే పంచమవాదన సమయే, సాయంకాలే పంచమవాదన సమయే భానువాసరే పునర్మిలామహ ఏకవార అనంతరం అని ఇలా సంస్కృతంలో చెప్పుకోవచ్చు. అస్తు అలాగే, అలా శ్రీమాన్ శ్రీమన్ అయ్యా, ఆర్య అనే పదం కూడా వాడుతుంటారు. ఆర్య సంస్కృతంలో ఆర్య, తెలుగులో అయ్యా అంటాం. అలాగే అంబ అనే సంస్కృత పదం, తెలుగులో అమ్మ అంటాం. అలాగే సాధు సాధు చాలా బాగుంది, సమీచీనం బాగుంది, సమీచీనం అనే పదం కూడా దీంట్లో వాడుతుంటారు. అలాగే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు జరిగే సంభాషణలు మనకి సులభమైన సంభాషణలు ఉన్నాయండి. ఈ సంభాషణ అనుకుంటుంటే సంస్కృతంలో మాట్లాడడం కూడా వస్తుంటుంది. ఈ కార్యక్రమాన్ని దర్శించే వాళ్ళకి, శ్రోతలందరికీ కూడా ఇది కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పరిచయం చేస్తున్నాం. భవతః నామకిం, మీ పేరేమిటి? భవతః నామకిం, మీ పేరేమిటి? అలాగే ఆ మహిళలను అడిగేటప్పుడు భవత్యాహ నామకిం. అంచేతే భిక్షాందేహి అని అడిగేటప్పుడు, మహిళలను అడిగేటప్పుడు భవతీ భిక్షాందేహి అంటారు. అదే పురుషులను అడిగితే భవాన్ భిక్షాందేహి అంటారు. అలాగే అప్పుడు సమాధానంలో మమ నామ అని వారు చెప్పుకుంటారు. భవతః నామ కిం అంటే మమ నామ, శ్రీరామ, శ్రీకృష్ణ అలా చెప్తుంటారు. అలాగే ఏషః మమ మిత్రం, ఇతడు నా మిత్రుడు. ఏతేషాం విషయే శృతవాన్, బహుశా వీళ్ళ విషయం మీకు తెలిసి ఉండొచ్చు, వినుండొచ్చు. ఏషా మమ సఖి, ఈమె నా స్నేహితురాలు. భవాన్ కిం కరోతి, మీరేం చేస్తున్నారు ఉద్యోగం? భవతీ కిం కరోతి, మీరేం చేస్తున్నారని స్త్రీని అడిగేటప్పుడు అహం అధ్యాపనం కరోమి, నేను అధ్యాపనం చేస్తున్నాను, ఉపాధ్యాయుడిని. అహం అధ్యాపిక అస్మి, నేను ఉపాధ్యాయుని. అధ్యాపిక అంటే ఉపాధ్యాయుని, అధ్యాపక అంటే ఉపాధ్యాయుడు. ఇంకా మరికొన్ని పదాలు తర్వాత వారం మనం తెలుసుకుందాం ఈ ఋగ్వేదంలో కార్యక్రమంలో. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.